ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 14వ అధ్యాయం 6వ వచనం. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. నీ బాధ ఇతరులకు హేళనగా ఉందా? నీ ఆలోచనని తృణీకరిస్తున్నాడా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వారు నిన్ను తృణీకరించిన ఆయనను యెహోవా నీకు ఆశ్రయమై దుర్గంగా ఉన్నాడు, తోడై ఉన్నాడు, ఆదుకునేవాడుగా ఉన్నాడు, సహాయం చేయడానికి ఉన్నాడు. నువ్వు ఇతరుల దగ్గరికి సహాయంకి వెళ్ళినా నీకెందుకు సహాయం అంటున్నారా? నిన్ను అలాగే తిప్పిస్తున్నారా? నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా? నీ బాధ ఎవరికి అర్థం కావట్లేదా? నీ ఆలోచన వాళ్ళు అంగీకరించలేక నిన్ను హేళన చేస్తున్నారా? అయితే బాధపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదరించడానికి, ఓదార్చడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన ఓదార్పు నీ జీవితాంతం ఉంటుంది. ఆయన ఆదరణ నిన్ను ప్రతిరోజు సంతోషం వైపు నడిపిస్తుంది. దేవుని సహాయము నేను నిత్యము ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. అన్నీ ఉంటే అందరూ ఉంటారు, ఏమీ లేకపోతే ఎవ్వరూ ఉండరు. ఉన్న వారు నీకు దూరముగా ఉంటారు. కానీ అన్నీ ఉన్న వారి దగ్గర దేవుడు ఉండడు. ఏమీ లేని వారికి అన్ని ఇచ్చి వారిని ఆదుకొని సంతోషముతో దీవిస్తాడు. శారాకి సంతానము లేవు, హాగర్కి సంతానము కలిగను, కానీ తనకి పొగరు వచ్చాను. కానీ దేవుడు హాగరు వైపు లేడు, శారా వైపే ఉన్నాడు. బాధపడుతున్న దుఃఖపడుతున్న శారా బాధని చూస్తూ దిగులు పడుతూ తనకి సహాయం చేశాను. బాధపడుతున్న శారా సంతానాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాను. ఆలస్యమైన ఆ దేవుడు శారాకి చక్కని ఇసాకును దయచేశాను. అది శాశ్వతమైన సంతోషం, అది దేశాలకు ఆశీర్వాదం. ఏ పని చేసినా అభివృద్ధి ఆశీర్వాదము ఇసాకు జీవితంలో కలిగింది. దేవుడు ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. నిన్ను ఎవరు బాధ పెట్టినా బాధపడకు, నిన్ను ఎవరు హేళన చేసినా చులకన చేసినా బాధపడకు. దేవునిలో పడుతున్న నీ ప్రతి బాధ దేవుడు నీకు మహిమకరంగా మారుస్తాడు, ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు, ఉన్నతంగా నడిపిస్తాడు. దిగులు పడకు, దైనంగా సంతోషంగా ఆనందముగా ఉండు. నీ బాధంతా తీర్చబడి నేను ఉన్నతమైన ఆశీర్వాదం వైపు దేవుడు నీకు తోడయండి నడిపిస్తాడు. ఆయన నీ బాధని, నీ కన్నీరుని, నీ వేదనని చూస్తున్నాడు. నేను ఆదరించి నేను ఉన్నతంగా ఓదార్చి అన్ని విషయంలో దీవిస్తాడు. నీ బాధ, నీ ఆలోచన దేవుడికి తెలియచేయి, అది నీకు ఆశీర్వాదం. మనుషుల ముంగట తెలియజేస్తే వాళ్ళు నిన్ను హేళన చేస్తారు. దేవునికి తెలియజేస్తే నేను దేవుడు సంతోషపరిచి శాశ్వతమైన ఆశీర్వాదం వైపుకు, ఆనందం వైపుకు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన. నదుడైన యేసయ్య, అద్భుతములు చేయవడా, ఆశ్చర్యకార్యములు చేయవడా, యేసు నామములో ప్రార్థిస్తున్నాము. మనుషులు మా బాధని తృణీకరిస్తారు. యేసయ్య, మా బాధని నువ్వు ఆదరించి మా ఆలోచనకి విలువిచ్చి మమ్మల్ని జీవితాంతము ఆనందంగా సంతోషంగా ఉండులాగా మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటానని సెలవిచ్చిన దేవా నీకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు, ఆశీర్వదించు. బాధపడుతున్న వారందరినీ ఓదార్చి లేవనెత్తి యేసయ్య, ఎవరైతే ఏ బాధలో ఉన్నారో ఆ బాధలో నుంచి విడిపించు. ఏ అప్పుల్లో ఉన్నారో వారి అప్పుల్లో నుంచి విడిపించు. ఏ బంధకంలో ఉన్నారో ఆ బంధకంలో నుంచి వారిని విడిపించు. ఏ ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని విడిపించి నీ కార్యంలో వారి పట్ల జరిగిస్తున్నందుకు వందనములు. ఎవరి పనులైతే ఆగిపోయాయో వాళ్ళ పనులని నజరుడైన యేసు నామములో జరుగునుగాక. బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తు యేసయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ బాధపడుతున్నారో నీకు తెలుసు. ప్రతి ఒక్క హృదయము గాయము నీకు తెలుసు. ప్రతి ఒక్క గాయంను మాన్పు దేవా నీకు వందనములు. ప్రతి ఒక్క గుండెని భారము తొలగించి నీ కార్యములు వారి పట్ల జరిగించు. బాధపడుతున్న వారందరినీ లేవనెత్తు. వాళ్ళ ఆలోచనని స్థిరపరిచి వాళ్ళని ఉద్ధరించడానికి ఈరోజు మాట్లాడినందుకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, బాధపడుతున్న వారందరినీ లేవనెత్తి నీ సంతోషంతో సమాధానముతో వారికి తోడుగా ఉండి వారిని అన్ని విషయంలో ఆశీర్వదిస్తూ వారిని దీవెన వైపు నడిపిస్తున్నందుకు నీకే వందనములు చెల్లించుకుంటూ సర్వోన్నతుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నీ బాధ, నీ ఆలోచన మనుషులకు హేళనగా ఉండొచ్చు, వారి నీకు దూరం కూడా అవుతారు. కానీ దేవుడు నీకు దగ్గరగా ఉండి సమీపం ఉండి నిన్ను ఓదార్చి ఆదరించి ఉన్నతంగా దీవిస్తాడు. దేవుని ప్రేమ నిన్ను ఓదార్చి ఆదరించే ప్రేమ. హల్లెలూయా. ఆమెన్.